తెలుగులో చేస్తున్నాం. ముచ్చట ఏంటంటే వీడియోలో గలీజ్గా బూతులు ఉంటాయి. గలీజ్గా మరీ అంత ఏముండే, బట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మంచిగా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవుతలేదు. కాంటెంట్ పోస్ట్ చేసిన కాంటెంట్లో కన్సిస్టెన్సీ లేదు. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన ఫ్రీలాన్సింగ్లో కన్సిస్టెన్సీ లేదు. డిసిప్లిన్ లేదు. క్లయింటే దెంగలు దెంగాడు ఫ్రీలాన్సింగ్ మీద, అది వేరే విషయం. జాబ్లో కూడా వేసుకుంటున్నారు, అది వేరే విషయం అనుకో. లైఫ్ గురించి వచ్చేసరికి ఏంటంటే అంతే, కన్సిస్టెన్సీ లేదు కాంటెంట్లో, ఫ్రీలాన్సింగ్లో లేదు, ఇక్కడ లేదు, డిసిప్లిన్ లేదు. ఈరోజు ఏమైందంటే ఒక వ్లాగ్ వచ్చింది శుభావల్తో నుంచి. అబౌట్ పర్చేడ్ సమ్హౌ ఎట్ 21 అని. నాకు మైండ్ తెంగేసింది. నేను $1 million per month అన్నప్పుడు ఏమోలే అంత అయ్యి ఉండదు, కొంచెమైనా తగ్గుంటుందిలే అనుకున్నా. బట్ వెన్ హీ బౌట్ పోస్ట్ వాస్ లైక్ what the fuck is happening in online space. I'm super proud of you. I'm really చాలా ప్రౌడ్ of నాకు. I'm super proud of him. బట్ నా దగ్గర చూసుకుంటే నాది ఏది సక్కలేదు. కమ్యూనికేషన్ రాదు, ఎడిటింగ్ సక్క రాదు, ఓర్ కనీసం స్ట్రాంగ్గా కూడా లేను. కనీసం హ్యాండ్సమ్ అంటే అది దాని గురించి మాట్లాడొద్దు అవసరం. కనీసం హ్యాండ్సమ్ అంటే దాని గురించి మాట్లాడనక్కర్లేదు. ఈవెన్ తెలుగులో కమ్యూనికేట్ చేయాలన్నా కూడా కట్లు చూస్తుండొచ్చు మీకు, అది కూడా సరిగ్గా అవుతలేదు. ముచ్చట ఏంటంటే అతను అవుతలేదు, ఏ సక్క అవుతలేదు. అది ఎప్పుడో రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు మరీ అంత టైం ఏం రాలే. ఏదో ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నాం. బికాస్ ఒకరోజు చూసుకోవాలి కదా ఈ స్టేజ్లో ఉండాలి. యా, ఐ ఫీల్ లైక్ నాతో అవుతలేదా, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే అట్లీస్ట్ నువ్వు ట్రై చేస్తున్నావు అని. బట్ దేర్ ఇస్ అనదర్ సైడ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏంటంటే నువ్వు నీ 100% ఇస్తావు. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ ఫెయిల్, యూఆర్ నాట్ గివింగ్ యువర్ 100%. బట్ ఎవ్రీ సింగిల్ టైమ్ యూ ఫెయిల్, దట్ యూ రిమెంబర్ యూ ఆర్ ట్రయింగ్. చాలాసార్లు నేను కాంటెంట్ స్టార్ట్ చేసిన, చాలాసార్లు ఫెయిల్ అయినా. లైక్ అది క్రింజెస్ట్ కాంటెంట్ దట్ యూ ఎవర్ సీ. లైక్ చిప్పు కాంటెంట్ అది, దానంత క్రింజెస్ట్ కాంటెంట్ నేను ఎక్కడ చూడలేదు. ఎంత అయింది ఏదో అయిపోయింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎట్లనో వేస్ట్ అవుతాను. జైకి ప్రిపేర్ అయ్యాటని ఏంటన్నా ఎప్పుడైనా సక్క ఉందామని జనవరిలో స్టార్ట్ చేసినాం, బట్ అది కూడా సక్కలేదు. నేను కాంటెంట్లో ఫెయిల్ అయినా, ఫ్రీలాన్సింగ్లో ఫెయిల్ అయినా, కమ్యూనికేషన్లో ఫెయిల్ అయినా, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఫెయిల్ అయినా. బట్ ఇన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, if you are failing, remember that you are trying, and again remember that you are not giving your 100% if you are failing. Manchiga, if you are failing, if you fail, remember that you are remember that you are trying. If you fail, remember that you are trying. If you fail, again remember that you are not giving your 100%. Correct. And if previous 5 months కొంచెం జనవరి ఫిబ్రవరి అవి ఎట్లా అయిపోయినా నాకు కూడా తెలియదు. లైక్ ఐ వేస్టెడ్, చేతులారా వేస్ట్ చేసుకున్నా. నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉంది, జ్ఞానోదయం ఇది కాదరా ఇంకా ఇది చేయాలని. బట్ I still choose that comfort. I still choose to waste time. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ నాకు తెలుసు, but I still fucking choose that comfort zone. I still choose to waste the fucking time.
అవెంజర్స్ అండ్ గేమ్లో ఎక్కడో టోనీ స్టార్క్ చెప్తాడు సమయాన్ని కొనలేమని. అండ్ టైం ఎట్లయినా వెళ్ళిపోతుంది, దాన్ని నువ్వు ఎంత టైం ఆల్వేస్ విల్ ఫ్లై అయిపో. నువ్వేం చేసినా సరే, నువ్వు బాధపడ్డ చేసిన కంఫర్ట్ చూస్ చేసుకున్నా, యూట్యూబ్లో వీడియోలు చూసినా, పవన్ హబ్లో వీడియోలు చూసినా, వరల్డ్ రీల్స్ చూసినా, టైం ఎట్లయినా వెళ్ళిపోతుంది. నువ్వు టైం ఎట్లయినా వెళ్ళిపోతుంది కాబట్టి సో నువ్వు కష్టపడాలి. బట్ ఐ స్టిల్ చూస్ 5 నెలలు అంటే ఒక స్కిల్ నేర్చుకోవచ్చు, ఈజీ మాస్టర్ అయిపోవచ్చు ఎడిటింగ్లో, ఓవరాల్స్ కమ్యూనికేషన్. నేను కనుక అంటే అవ్వదు ఇంకా చేతగాన చేతలో చూపించాలి, మాట్లాడలేదు కానీ. బట్ 5 నెలలు ఎట్లా వేస్ట్ చేసినా నాకు కూడా అర్థమవుతలేదు. ఏమైంది అంత తెలుసు, ఎంతో కొంత తెలుసు నాకు. టైం వేస్ట్ చేయొద్దు, టైం is the most valuable asset that you ever had, and but I still choose to waste the fucking time. బద్ధకం బద్ధకం. నా రూమ్ కూడా మొత్తం ఏడబడతా అనే సామాన్. రూమ్ మంచిగా ఉంది బ్రో, రూమ్ నేను వచ్చి అంత చెత్త, మొత్తం చెత్త చేసిన. ఆఫీస్లో దెంగలు తింటున్నారు, అది వేరే విషయం. కమ్యూనికేషన్ వల్ల అనుకో, అది కమ్యూనికేషన్ ప్రాబ్లం అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ అది. సో దాన్ని ఫిక్స్ చేయాలి. ఐ విల్ ట్రై టు ఫిక్స్ దట్. అండ్ ఇంకా అంతే, నాకు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ గురించి నాకు పెద్ద బాధ. అందరూ అచీవ్ చేస్తున్నాగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఇంత చేసిన 10K, 100K, 200K, 1 million, 10 million అమౌంట్ పర్ మంత్ మాట్లాడుతున్నాను. మంచిగా పడగలదు అసలు. పడుకునేటప్పుడు విరక్తి కన్నా ఘోరం అది. లైక్ ఎందుకు బతుకుతున్నారా అనిపించింది నాకైతే ఒకనొక టైం. ఐ డోంట్ నో మ్యాన్, బట్ స్టిల్ ఇవన్నీ చూసినాక కూడా కాంటెంట్తో నీకు ఇంత గ్రో అవుతుందని తెలిసినాక కూడా నేను కాంటెంట్ పోస్ట్ చేస్తాను అంటే నేను ఎంత మీకు వదిలేస్తున్నాను. అండ్ నాకు ఈ 5 monthsలో ఒక పాజిటివ్ థింగ్ ఏమైనా ఉందంటే, వన్ అడిక్షన్. నా పోన్ లస్ట్ క్విట్ దింగ్. బడి బూతులు మాట్లాడుతున్నాను, నేను హీరో లెక్క ఫీల్ కాను. నాకు అది చాలా ఫ్రస్ట్రేషన్లో వస్తాయి, హ్యాపీనెస్లో వస్తాయి. రెండిట్లో బుద్ధులు వస్తాయి. నార్మల్గా ఉన్నప్పుడు అసలు. సో అది కూడా ఒక అమ్మాయి వల్ల అయింది. ఐ క్విట్ మై పోన్ అడిక్షన్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ గర్ల్. అండ్ ఐ జస్ట్ వీడియో చూస్తూ అనుకుంటాను. తనకు నా ఇన్స్టా ఐడి తెలుసా, నేనే షేర్ చేసింది. తను అడిగింది, నేను షేర్ చేసాను, అది వేరే విషయం. సో వీడియో చూస్తాను అనుకున్నా, థ్యాంక్ యూ. బట్ తనకు తెలియదు నా వల్ల అయింది, తన వల్ల అయింది. అంతా ఇంకా చేయాలి, గుర్తులు చేయాలి. చాలా టైం వేస్ట్ చేసిన. బట్ మార్క్ జుకర్బర్గ్ 19 years ఓల్డ్కి కంపెనీ స్టార్ట్ చేసిన. నేను ఇంకా వీడియో ఎడిటింగే సరిగ్గా చేయలేకపోతున్నా, ఫ్రీలాన్సింగే సరిగ్గా చేయలేకపోతున్నా. ఇంకా $1 billion నంబర్స్ ఎందుకు లేదని ఆ బిజినెస్లో ఎట్లా బిల్డ్ చేస్తానో నాకు కూడా అర్థమవుతలేదు. వస్తుంది పెద్ద ఒక 10 to 20 minutes వీడియో లెంత్ వస్తుంది. బట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. ఒకవేళ
వీలైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆయన వాడి చేస్తాడు. బట్ నాకు సేఫ్టీ సైడ్ లైక్ ఒకరోజు కింద నుంచి ఇక్కడికి వెళ్తాం కదా, ఆ రోజు వీడియో చూసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో నాకు ఇప్పుడు కరెంట్ ఏది అంటే ఏది కూడా లైక్ ఐమ్ స్టిల్ నాట్ ఓపెనింగ్ అప్. నేను ఓపెన్ కాలేకపోతాను ఎందుకు కెమెరా ముందు కూడా బికాస్ ఐ డోంట్ నో, బికాస్ ఇట్స్ మై తెలుగు ఫస్ట్ వీడియో ఐ గెస్, అందుకే ఓపెన్ కాలేకపోతున్నా. బట్ ఓపెన్ అయినప్పుడు చెప్తా. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ దట్ గర్ల్, ఐ హ్యావ్ నో ఫీలింగ్స్ ఫర్ హర్. అదైతే గుర్తుపెట్టుకోవాలి. మనకి అంత మన ఫేస్కి అంత వాల్యూ లేదు. ఎందుకు లేనిపోని అవ్వారాలు ఎందుకు మనం దండం పెట్టాలి అందరికీ. అంతే ఇంకా ట్రై చేయాలి, ఇంకా గట్టిగా ట్రై చేద్దాం. ఏదైతే లేదు స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయట్లేదు. నేను రోజంతా టైం వేస్ట్ చేస్తున్నా. నాకు 4-5 గంటలు టైం దొరుకుతుంది, ఆ టైం కూడా వేస్ట్ చేస్తున్నాను. సో చూడాలి. బట్ ఇక్కడ మాత్రం పక్కా చెప్తా, నేను నా డ్రీమ్స్ని నేను నా గోల్స్ని అచీవ్ చేయలేకపోతే నా అంతా రిగ్రెట్ ఎవ్వడు ఫీల్ అవ్వడు. నాకు ఏమైనా పర్లేదు, నాకు ఫ్రెండ్స్ లేకున్నా సరే, నాకు వైఫ్ లేకున్నా సరే, నాతో ఎవ్వడు లేకున్నా సరే, ఆర్ఎల్స్ నాకు కమ్యూనికేషన్ నన్ను ఎవ్వడు దేకకున్నా సరే, లైక్ నాకు ఏది లేకున్నా సరే, ఏంటంటే మొత్తం ఏది మొట్ట ఊడ్చిపోయినా సరే, అన్ని 1,000,000 చుట్టుపక్కల అన్నీ మొట్ట ఊడ్చిపోయినా సరే, బట్ నాకు ఫరకే పడదు. నాకు ఉంటా అంటే ఫరక్ పడుతుంది అనుకో, కొందరితో ఫరక్ పడుతుంది. బట్ నాకు నేను పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేయలేకపోతే కొత్త వాళ్ళు ఫరక్ పడుతుంది. నేను అసలు ఎట్లా ట్రీట్ చేసుకుంటాను నన్ను నేను, అది ఇంకా చెప్పలేను. నాకు భయం వేస్తుంది. లైక్